ఏదైనా ఒక్కటి దొరికినా చాలు. అమ్మా ఇప్పుడు ఒక్కటన్నా ఉండాలి తినడానికి. ఇంకా మా వల్ల కావట్లేదు. ఇంకా ఇద్దీరా మోటో వ్లాగింగ్ అంటే, ఇద్దీరా అడ్వెంచర్ అంటే. ఇంకా వచ్చేసినాం, జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఉంది. ఇంకా ముందుకెళ్తే అబోరిజినల్స్ ఉంటారు, అక్కడ చాలా క్రైమ్స్ జరుగుతాయి. మేమే కొంచెం ఆలోచించి వెళ్తాం, మీరు అసలు అటు వెళ్ళకండి, డేంజర్ అని చెప్పి. ఇంకా దేవుడా తినడానికి ఏదైనా ఒక్కటి దొరికినా చాలు. అమ్మా ఇప్పుడు ఒక్కటన్నా ఉండాలి తినడానికి. ప్రస్తుతానికి కేచప్ తప్ప ఇంకేం లేదు. ఘోరంగా ఉంది. వెళ్దాం పద, చచ్చిపోతాం. 8 kilometers ఈ డెసర్టే ఫుల్ అవుట్ ఆఫ్ అమ్మా. ఇంకా మా వల్ల కావట్లేదు. ఇంకా లేపడానికి ట్రై చేసినా కానీ ఇక్కడ ఇది పైకి ఎక్కించి పక్కన ఉన్నాయి కదా డెజర్ట్లో నుంచి పోదాం అనుకుంటే ఇక్కడ ఇరుక్కుపోయింది బండి. ఇప్పుడు లేపే ఓపిక లేక కూడా మేము 10 నిమిషాల నుంచి బండిని అట్లనే పడుకోబెట్టినాం. ఇట్లనే తోలితే ఆ బండిని లేపడానికి కాదు, మన శవాలే లేచిపోయేటట్టున్నాయి. ఇంకా ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా ఇక్కడి నుంచి మధ్యలో ఇంకా అటు పోయేటప్పుడు చచ్చిపోతాం ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ 8 కిలోమీటర్లు మాత్రమే ఉంది ఊరు. 8 కిలోమీటర్లు వెళ్ళడానికి మేము గంట నుంచి తనలాడబడుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. రోడ్లు ఎట్లున్నాయో, ఎట్ట దిగబడుతుందో. BMW కానీ ట్రయంఫ్ కానీ అసలు ఎవరైనా వచ్చినా తినడానికన్నా ఆపి అడుక్కుందామన్నా కూడా ఒక మనిషి రావట్లేదు. ఆ తాత పోయిన తర్వాత నుంచి ఇంకెవరు రాలే. రోడ్లో నుంచి పోతే పని కావట్లేదని అమ్మ ఎడారిలోకి దింపినాం. ఇంకా ఎడారి లోపల నుంచే రైడ్ చేయాలి. ఇంకా రోడ్డు పైకి వెళ్ళాం. ఇంకా మొత్తం పడిపోతున్నాం. మళ్ళీ పట్టి చెర్రీ 5వ సారి. అమ్మ జీవితం. ఇద్దీరా మోటో వ్లాగింగ్ అంటే, ఇద్దీరా అడ్వెంచర్ అంటే అన్నట్టుంది. పోండి మన డై హార్ట్ ఫ్యాన్స్కి. అమ్మా సరే ఒక్క నిమిషం ఉండు.
అమ్మో లేవట్లే ఇది. వన్ టూ త్రీ. జై శ్రీరామ్. అమ్మా సరే బండి మీద కూర్చోక, నువ్వు గాల్లో లేచి తొయ్యా అట్లా చెయ్యి. లెట్ కమాన్ కమాన్ కమాన్. అది చెరీ ట్రాక్షన్ ఆఫ్ చేయవా? ఓకే పదా. నేనమ్మా పని పని బొచ్చటి దిగబడుతుంది. వెనక్కి వస్తావా? వెనక్కి వచ్చి సడన్గా ఎక్కియాలి. ఒక నిమిషం. 1 2 3. ఆగు ఆగు. నెట్ పోనీ పోనీ పోనీ. మళ్ళీ అదే బొక్కలు ఆగింది. ఆపక చర్య నువ్వు. సరా బజ్జా. బండి చక్కగా పెట్టు, చక్కగా పెట్టు హ్యాండిల్. 1 2 3 అంటే అప్పుడు స్టార్ట్ చేయి. నువ్వే చెప్పు. 1 2 3. ఊరే 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 ఊరే. అమ్మా ఈ గుంటలో రావద్దు. సరే రాళ్ళే ఉంటే ఏరిన్ లేయచ్చు, గుంటలా వస్తుంది అప్పుడు. అది వేద్దాం, వీలేసి దాని మీద పెడదామా? డన్. వన్ టూ త్రీ. ఇంకొంచెం పడుతుంది పడుతుంది. ఆడు చెప్పినాడు ఎవడో కానీ దొంగనా బట్ట, ఇడి గత్తర బుట్ట. పెట్రోల్ పంపులు ఉన్నాయి అన్నాడు, మడ్డ మనుషులే లేరు ఈడ. లేపుదాం అట్టి సరి. ఇటు సైడ్ లాగుదామా? మీకోసం నేను 3 iPhone 14 Pro Max గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ 1 లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు, మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చిందో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. iPhone 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్ లో ఉన్నట్టే. ఏంజల్ 1 లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనే కొత్త ప్రాసెస్ వీడియో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా పెట్టేసిన. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. Do you have some water? Are you alright? Yeah. No water. Yeah.
ఓకే థ్యాంక్ యూ. You guys doing all right? యా వి ఆర్ ఫ్రమ్ ఇండియా. Okay. యా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లగేజ్ మొత్తం తీసేసినాం. బండి మీద ఏం లగేజ్ లేదు చూడండి. మొత్తం పక్కన ఒక బ్రో వస్తే నన్ను హెల్ప్ అడిగినాం. దేవుడా లగేజ్ అంతా మనకి వెనక పికప్ ట్రక్లో ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తాను నేను ఫస్ట్. ఫుడ్ దే ఫుడ్ ఉంది తినడానికి. ఓకే ఫుడ్ ఉంది తినడానికి, తింటారా అని చెప్పేసి అడుగుతున్నారు. మీ అమ్మ ఏంటిది? అమ్మ ఆయన మాతో వస్తున్నాడు. ముందే ఆయనను ఫాలో అవుతున్నాం మేము. ఆయన అంటే ఒక 70 కిలోమీటర్స్ దూరం వెళ్తే ఒక ఏరియా ఉందంట, అక్కడ మీకు హోటల్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, అన్నీ దొరుకుతుందని చెప్పిండు. అదే ఆలోచిస్తున్నా ఇప్పుడు మేము ఇక్కడ ఆగుదామా లేదంటే ఆయనతో పాటు వెళ్ళిపోదామా అని. ఆయనతో పాటు వెళ్ళిపోతేనే బెస్ట్. ఎక్కడ అటు సైడ్ ముందు ఇది మంచిగానే ఉంది కదా రోడ్డు. మన ఆయన వెళ్ళే ఊర్లో పికప్ ట్రక్ దొరుకుతారో అడుగు. నాకు తెలిసి ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా. స్ట్రైట్ వెళ్తే వేరే ఏదో ఉంది. ఈడ కూడా ఉంది ఇసుక లేదని చెప్పారు కానీ లైట్గా ఉంది. ఇప్పుడు మేము ఏం ప్లాన్ చేసినామంటే 8 కిలోమీటర్స్ తర్వాత ఇంకో ఊరు వస్తుంది అన్నాం కదా, అక్కడ మేము ఆగలేదు. వీళ్ళు 70 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఏదో ఒక దగ్గర ఆగుతున్నారంట. అక్కడ క్యాంపింగ్ చేయడానికి ప్రతి ఒక్కటి ఉందంట ఆడ. హోటల్స్ అయినా ఫుడ్ అయినా. ఇంకా ఫుడ్ కూడా ఏం తినలే నేనైతే. హౌ ఫార్? యా విల్ వెయిట్. నో బ్రో. యా చెర్రీ వెనక ఎక్కడున్నాడో. నేనైతే వీళ్ళతో పాటు పడప కొట్టుకుంటూ వచ్చేసిన. 80-90 కెమెరా ఆన్ చేయాలనుకుంటే నాకు అనిపించలేదు. చేసే మూడు ఉత్సాహం అన్నీ అయిపోయింది. ఏం లేదు, ఇట్లాంటి రోడ్లో 80 కిలోమీటర్లు వచ్చిన అంతే. అది కూడా మధ్యలో 5-6 సార్లు ఇట్లా పడపోయింది బండి ఇట్లా. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలంట, ఆ కొండల సైడ్. మనం వాళ్ళ ఇల్లు అక్కడ ఉందంట. ఇప్పుడు వాళ్ళది హోటల్ ఉందంట. ఓరు నాయన చేతులు ఏంటి ఇట్లా అయిపోయినాయి. అమ్మా ఇంకా వచ్చేసినాం. జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఉంది. ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసేసి, ఇక్కడ వీళ్ళు ఒక మ్యాటర్ చెప్పారు నాకు. ఆ మ్యాటర్ మీకు చెప్తా ఏందనేది. దాన్ని బట్టి ఇంకా మేము కూడా కొంచెం నేను చెర్రీ డిస్కస్ చేసుకునేది ఉంది. డిస్కస్ చేసుకున్నాక ఏందనేది చెప్తాం. అండ్ రూమ్లోకి వచ్చిందో లేదో ఫస్ట్ అయితే నేను నిద్రపోతున్నా. ఏసీ కూడా ఆన్ చేసేసిన, 18లో పెట్టేసి. నాకైతే అస్సలు ఇప్పుడు ఎనర్జీ లేదు. వాళ్ళే మధ్యలో నాకు ఇందాక ఒక బిస్కెట్ ఇచ్చారు. ఆ 3 బిస్కెట్లు ఇచ్చారు. ఆ 3 బిస్కెట్లు తిన్నా. ఇంకా మొత్తానికి అయితే బతికి బట్ట కట్టి బండి ఎక్కి ఈడికి వచ్చేసినాం. మేముంటున్న మోటల్ అయితే ఇప్పుడు ఇదే. ఇక్కడ ఇది తప్ప ఇంకొక వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ఒక్కరోజు ఉండడానికి $180, అంటే 10,000 రూపాయలు దగ్గర ఒక్క రోజుకి ఇందులో ఉండాలంటే. నాకైతే అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకుండే వ్లాగ్ చేయడానికి. మధ్యలో మస్తు అంటే మస్తు టైర్డ్ అయిపోయినా. నా చెయ్యి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నా అనుకుంటారు. ఇక్కడ ఇదంతా వాపు వచ్చేసింది. ఇక్కడ ఏరియా అంతా ఘోరంగా వస్తుంది నాకైతే. ఐ నీడ్ థాయ్ మసాజ్ నౌ. అంతే వాళ్ళు మన కోసం ఫుడ్ కూడా తీసుకొస్తా అని చెప్పారు. ఇప్పుడైతే వాళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తే ఏదో ఒకటి చికెనో ఏదో ఒకటి తినేసి అయిపోతుంది. నైట్ మన స్టైల్లో మనం కుక్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అసలు ఏం చేయాలని ఆలోచిద్దాం. వాళ్ళు ఏం చెప్పారంటే ఇటు సైడ్ మీరు వెళ్ళకండి, ఇంకా ముందుకెళ్తే అబోరిజినల్స్ ఉంటారు, అక్కడ చాలా క్రైమ్స్ జరుగుతాయి, మేమే కొంచెం ఆలోచించి వెళ్తాం, మీరు అసలు అటు వెళ్ళకండి, డేంజర్ అని చెప్పిండు. అదే అర్థం కావట్లేదు. మనం ఆల్రెడీ వెస్టర్న్ ఆస్ట్రేలియాకి కూడా ఎంటర్ అయిపోయినాం. ఎట్లుంది సరే? ప్రాణాల భయం అంటే ప్రాణాల భయం, అన్నంతోని వాల్యూ, వాటర్తోని వాల్యూ అన్నీ తెలిసి. నీ రైడింగ్ కెరియర్ మొత్తంలో ఇదేనా? ద వర్స్ట్ అండ్ ఇదంటే మన చలిలో మైనస్లో కూడా నడిపినా కూడా అనిపించలేదు కదా? అసలు చలిలో ఎంత నడిపినా నాకేం కాదు. ఎండకి
ప్లస్ అది కింద పడి పడి లేస్తా అంటే మళ్ళీ అబ్బో. బైక్ లేపాలంటే అది సగం ఎనర్జీ పోతుంది. నేనైతే ఇంకా లాస్ట్ పడినా కదా బైక్, ఇంకా అప్పుడు అయిపోయింది అనుకున్నా. ఇంకంతేరా మనం ఇక్కడే పడుకుందాం. నేను ఏమనుకున్నా, నీ బైక్ లోపల పెట్టినావు కదా, నువ్వు తీసుకొని వెళ్ళిపోతావులే 8 కిలోమీటర్స్ నువ్వు వెళ్ళి అక్కడ స్టే చేసుకుని నేను ఇక్కడ పడుకునేస్తా ఇక్కడ పక్కన సైడ్లో అనుకున్నా. అందుకే నేను పోమన్నా. పోని నా వల్ల కాలే అసలుకి ఇద్దరికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది కదా, కొంచెం వెళ్ళగానే ఎనర్జీ వచ్చేసింది. ఏంది నా టీ షర్ట్ ఎనర్జీ చూడు. ముందు అసలు ఎప్పుడన్నా ఇట్ అయినావా? షూ కలర్ ఏది? సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వైఎస్ అని యాదవ్ అండ్ సీ యు నెక్స్ట్ బ్లాగ్. బ్యాటరీ డౌన్.